అంగీకరించిన వారు కలరా అనే సంగతులు మనం విన్నాం. శ్రమలు ఎన్ని కలిగినాను దేవుణ్ణి అంగీకరించిన వారు కలరా. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన దేవుణ్ణి నమ్మాలి అని అంటే ఈ లోకంలో దేవుణ్ణి అంగీకరించే వారిలో మనం గమనించినప్పుడు చాలామందికి వారి వారి యొక్క వ్యక్తిగత అవసరాలలో, కుటుంబ ఇబ్బందుల్లో, కష్టాల్లో దేవుడు మేలు చేయగలడు అనుకుంటేనే మనం దేవుణ్ణి నమ్మగలం. కొంతమంది సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి నమ్ముతుంటారు. మేము దేవుణ్ణి నమ్మిన తర్వాత 2 ఎకరాల పొలం కాస్త 10 ఎకరాలు అయిందండి అన్నారు అనుకోండి. మిగతా వాళ్ళలో కూడా ఒక ఆశ కలిగింది. యేసుప్రభు నమ్మితేనంట 2 ఎకరాలు ఉన్నది 10 ఎకరాలు చేశాడంటే దేవుడు బాగా ఆశీర్వదించాడు అని అనుకుంటారు. మరి కొంతమంది మేము దేవుణ్ణి నమ్మామండి, కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ పోయినాయి, ఇక దేవుడు మాకు ఎన్నో మేలులు చేశాడు అని అనగానే ఆ మేలును బట్టి మనం కూడా వెంబడిద్దాం అనుకుంటారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద మహాసభలు జరిగేటువంటి కొన్ని స్థలాలు అండి మీకు తెలుసు. అక్కడికి వెళితే వాక్యం కంటే సాక్ష్యాలకు సమయం ఎక్కువ ఇస్తారు. అక్కడ సాక్ష్యాలు మీరు విన్నారనుకోండి, ఎలా ఉంటాయి అంటే కొన్ని అయితే నవ్వొచ్చేట్టుగా ఉంటాయి, కొన్ని అయితే బాధాకరంగా ఉంటాయి, మరి కొన్ని అయితే ఇంత చిన్న వాటికి కూడా సాక్ష్యం చెప్పాలా అనిపించింది. ఒక ఆమె సాక్ష్యం చెబుతుంది, మా కోడి కనపడలేదు, ప్రార్థన చేసుకున్నాము, పోయిన కోడి మా ఇంటికి వచ్చింది అనగానే దేవునికి కానుక అందండి. మహా మంచి తల్లి అనుకున్నాను. మరొక ఆమె ఉంది, మా కోడి గుడ్డు పెడతాం మధ్యలో ఆపేసింది, అయ్యా మరి గుడ్లు పెడతలేదు తండ్రి, నువ్వేం చేస్తావో నాకు తెలియదని ప్రార్థన చేశాను. తర్వాత మళ్ళీ అనుకోని రీతిగా రోజు గుడ్డు పెడతాం మొదలుపెట్టింది, అందుకని తొలిగుడ్డు దేవుడు కొట్టిస్తున్నాను, ఇందులో కొంత డబ్బులు కానుక అని ఇస్తుంటుంది. ఇలా గేదె పాలు ఇవ్వలేదనో, పిల్లలకి ఉద్యోగం రాలేదనో, పిల్లలకు ఆరోగ్యం లేదనో, ఎన్నెన్నో వచ్చినాయని వీటన్నిటిని చెప్పి వాక్యం కొరకు వారు సమయాన్ని కేటాయించక సాక్ష్యాలకు సమయం ఎక్కువ ఇచ్చి చెప్తుంటారు. ఇవన్నీ విన్నాక కొత్త వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది అంటే, మేము కూడా దేవుణ్ణి నమ్మితే బాగుండు కదా, మేము కూడా దేవుణ్ణి నమ్మితే ఈ మేళ్ళన్నీ మాకు వస్తాయేమో, మేము కూడా దేవుణ్ణి నమ్మితే ఈ ఆశీర్వాదాలన్నీ మాకు వస్తాయేమోనని ఒక ఆరాటం మనుషుల్లో కలుగుతూ ఉంటుందండి. మరి కొంతమంది అంటుంటారు, 7 వారాలు నేను వద్దామని అనుకున్నాను దేవుడి దగ్గరికి, నా పని అయిపోతే 7 వారాలు వస్తాను అన్నాను, అన్న 7 వారాలకి నా దేవుడు నాకు ఈ పని చేశాడు, అందుకే దేవుడికి కానుకిస్తున్నాను అని చెప్పేసి ఆ సాక్ష్యం అని చెప్పి ఆ కానుక ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇక మిగతా వాళ్ళందరిలో ఒక ఆరాటం మొదలైద్దండి. 7 వారాలు ఒకళ్ళు, 3 వారాలు ఒకళ్ళు, 5 వారాలు ఒకళ్ళు, 11 వారాలు ఒకళ్ళు. ఈ సరిసంఖ్య ఉండకూడదంట, అందులో మళ్ళీ బేస్ సంఖ్య ఉండాలంట. ఇలా కొంతమంది వారాల ప్రకారంగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి మనసుతో దేవుణ్ణి వెంబడించే వాళ్ళకు దేవుని దగ్గర వచ్చే మేలుల కొరకే ఆలోచన కలిగి ఉంటారు తప్ప మరికి ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలన్న ఆలోచన వాళ్ళకి రాదండి. కానీ బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సంగతులు, ఏం చెబితే మనుషులు మారుతున్నారు, ఏం చెప్పి మనుషులు మార్చాలి, ఏం బోధించి మనకి బలమైనటువంటి వాక్యాన్ని మన ముందటి తరాల వాళ్ళు అందించారో కొన్ని సంగతులు మన బైబిల్లో చూద్దామంటే. ఎందుకంటే అలాంటి విషయాలు మనకు తెలియకపోతే బైబిల్ మనకు అర్థం కాదు. అందులో ప్రియమైన దేవుడు వాళ్ళ ఒక మంచి సంగతిని బైబిల్లో చూద్దాం. అపోస్తల కార్యముల్లో 20వ అధ్యాయము చూడండి. బైబిల్ అపోస్తల కార్యముల్లో 20వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒక మాట చదువుదామండి. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సాపత్రును దెసలోనికలో అరిస్తర్కును సెకెందకును దెర్బే పట్టణస్థుడైన గాయిను తిమోతిను ఆసియా దేశస్థులైన
తుర్కీకు త్రోఫీమును అతనితో కూడా ఆసియా వరకు వచ్చింది. ఎవరితో అండి వీళ్ళంతా వచ్చింది? పౌలు అనే వ్యక్తికి శిష్యులుగా ఉన్నారు వీళ్ళు. యేసుప్రభుకి ఎలాగైతే శిష్యులుగా ఉండి శిష్యరేఖం చేశారో, పౌలుని నమ్మి పౌలు కొరకు శిష్యరేఖం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పౌలును వెంబడించిన వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారా? ఉన్నారు. వీళ్ళలో ఒక ఇద్దరు పేర్లు మనం చూసినట్లయితే, సెకందును దెర్బే పట్టణస్థుడైన గాయిము. వీళ్ళిద్దరి పేర్లు ఇంకెప్పుడు రాలేదండి, ఈ ఒక్క సందర్భంలోనే వచ్చింది. ఈ గాయి అనే పేరు నాలుగు సందర్భాల్లో నలుగురు ఉన్నారు. ఈ గాయి అనే వ్యక్తులు నలుగురు ఉన్నారండి. ఎక్కడున్న గాయి వేరు, మిగతా సందర్భాల్లో ఉన్న గాయి వేరు. వీళ్ళందరూ నలుగురు వేరే గాయలు ఉన్నారు. ఈ నాలుగురిలో ఇతను ఒకడు. వాళ్ళందరి గురించినటువంటి మరి సంభాషణ మనకు ఇప్పుడు సమయం కాదు, కానీ అంత అవసరం కూడా లేదు. కానీ ముఖ్యం భాగంలోకి వెళ్దాం. ఎవరికైనా మిగతా గాయలు ఎవరయ్యా అంటే వాళ్ళ రిఫరెన్స్ నేను మీకు చెప్తాను, తర్వాత రాసుకుందరు, ఏ ఇబ్బంది లేదు. అయితే ఈ గాయి అనే వ్యక్తి ఏ పట్టణానికి సంబంధించిన వ్యక్తి? దెర్బే పట్టణస్థుడు అంటే. ఈ దెర్బే పట్టణస్థుల్లో ఉన్నటువంటి ఈ గాయి ఎలా రక్షించబడ్డాడు, ఏం చూసి నమ్మాడు, ఎలా నమ్మకం కలిగించుకున్నాడు దేవుడు అంటే, మన ముందు దేవుడు నమ్మాలంటే ఏం చెప్పుకున్నాం? ఆశీర్వాదాలు వస్తాయి, మేలులు వస్తాయి, దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడంటే వాటిని చూసి నమ్మే వాళ్ళు ఉంటారు. మరి ఈ గాయి ఏం చూసి దేవుడిని అంగీకరించాడు, ఎలాంటి విషయాల్లోంచి దేవుళ్ళలోకి వచ్చాడో ఒక సందర్భాన్ని బైబిల్లోంచి చూద్దామండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19 నుంచి మనం చూసినట్లయితే చూడండి ఏమంటున్నాడు? అంతియోకయ నుండి ఈకోనియాకు నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షమును చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చిరి. ఎవరినండి? పౌలు గారు మొదటి సువార్త దండయాత్రలో మొదటి ప్రయాణం పౌలు గారు మరి సువార్త ప్రయాణం మొదటి ప్రయాణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం. ఏ ప్రాంతానికి వచ్చాడు? ఇక్కడ అంత్యోకయలో ఉన్నటువంటి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షమును చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్విరి. పౌలు గారు ఒకప్పుడు రాళ్ళు రువ్వాడు ఒక ఆయన మీదకి. ఎవరి మీదకి? స్టెఫను మీదకి. స్టెఫను రాళ్లతో కొట్టబడి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అది దగ్గరుండి కొట్టించింది ఎవరు? పౌలే. ఇప్పుడు పౌలు కొడుతున్నాయి దెబ్బలు. ఎవరు? రాళ్లతో కొడుతున్నారండి. ఎవరు కొడుతున్నారు? పౌలు కొట్టారు. ఈ పౌలుని బాగా రాళ్లతో కొట్టి 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 కొడుతుంటే దేనికి కొట్టారో తెలుసా? సువార్త ప్రకటించడానికి వచ్చాడని. దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు, దేవుని గురించి చెబుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిందని ఆ ప్రాంత ప్రజలకు సువార్త ప్రకటించే సమయంలో రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో కొడతాం అంటే ఎలా ఉంటాయండి? తలకు రాయి తగిలింది అనుకోండి, బొక్క పడిపోయింది అనుకుంటాం, ఇదంతా కారిపోతూ ఉంటుంది. ముఖాన్ని తగులుతుంటుంది, ముక్కులు తగులుతుంటాయి, చెవులు, ఈ కళ్ళకి, ఈ పైన భాగాలన్నీ ఏ భాగంలో ఎక్కడ తగిలితే అక్కడ గాయాలే కదండి. శరీరం అంతా కూడా రాళ్లతో కొట్టి 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 ఏమైపోయాడంటే చచ్చిపోయాడు అనుకొని కాళ్ళతో నెట్టారు, తన్నారు, కదలతల్లా, శ్వాస పీల్చుకోవటంలా, కంటి చూపు లేదు, నోటి మాట లేదు, కనీసం మూలుగుడు లేదు. ఆ టైంలో ఏం చేశారు? ఏదైనా వీధి కుక్క ఒకటి చచ్చిపోయింది అనుకోండి, ఏం చేస్తామండి మనం? మన ఇంటి ముందు చచ్చిపోయింది, అది ఎక్కడో తిరిగి వచ్చి మనం ఏం చేస్తామండి? దాన్ని ఏం చేస్తాము? దానికి ఆలుకో తాడు కట్టి బండి మీదో సైకిల్ మీదో లేకపోతే ఈడ్చుకొని తీసుకెళ్ళి ఊరి అవతల పడేస్తాం. ఈ పౌలు గారిని కూడా ఏం చేశారండి వాళ్ళు? మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్చుకెళ్ళినట్టుగా ఏం చేశారు చూడండి, పట్టణం వెలుపలకి అతనికి ఈడ్చేశారంటండి. చచ్చిపోయాడని సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే స్టెఫన్ ఎలాగైతే కొట్టి చంపేశాడో అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఎవరికి వచ్చింది? పౌలుకు వచ్చింది. పౌలు కూడా కొట్టారు, భయంకరంగా కొట్టారు. శరీరం అంతా గాయాలైపోయి, శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా చిందరవందరైపోయి, ఇక రక్త గాయాలైపోయి శరీరం అంతా రక్తం దెబ్బలు పడుతుంటే ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందండి? రక్తం కారిపోయింది.
తిప్పారు, అడు తిప్పారు, ఇటు తిప్పారు, అంతా చూశారు, చచ్చిపోయాడు రా అనుకున్నాను. అనుకున్న వాళ్ళు వదిలేశారా? ఊరు చివరికి ఈడ్చికెళ్ళి ఊరు చివర పడేశారండి. అప్పుడు ఆయనతో పాటు ఎవరు వచ్చారు చూడండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా వాళ్ళందరూ ఎంత బాధపడి ఉంటారండి. యేసుప్రభుని కొట్టినప్పుడు శిష్యులు అందరూ ఏమైపోయారు? పారిపోయారు. కానీ పౌలు గారిని కొట్టి చిత్రవద చేసి ఇక చచ్చిపోయాడు అనుకుని పడేసి వెళ్ళిపోయినప్పుడు ఆ శిష్యులందరూ వచ్చి ఆ చుట్టూ నుంచొని మరి ప్రార్థన చేశారో, మరి ఎంత బాధపడ్డారో, ఏడ్చారో, కానీ దేవుడు మరలా అతను ఓపిక ఇచ్చాడు. దేవుడు మరలా శక్తినిచ్చాడు. మరలా లేచి నిలబడ్డాడు. ఎవరో ఇక పదన్నయ్య మా ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను ఎంత కొట్టినాక నేను ఇంక ఇక్కడ ఉండలేను, నన్ను ఇక చంపేసే పరిస్థితికి వచ్చింది, ఇక నేను చచ్చిపోయినట్టే కదా, మా ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను మా ఇంటికి చేర్చున్నాను అంటున్నాడా? అనలేదంటే ఏం చేశాడు చూడండి. అతడు లేచి పట్టణంలోకి మళ్ళా వెళ్ళి మరనాడు బర్నబాతో కూడా ఏ ఊరు వెళ్ళారంటే, ఇందాక గాయం అనే వ్యక్తి ఏ ఊరు? దెబ్బే పట్టణస్తుడు. ఇన్ని గాయాలు చేసినాక శరీరం అంతా గాయాలు అయిపోయి నిన్న పొద్దున భయంకరంగా కొట్టారు, చచ్చాడని ఈడ్చుకెళ్ళి అలా పడేశారు. తెల్లారి పొద్దునే ఈ గాయం పట్టణానికి దెబ్బే పట్టణానికి వెళ్ళాడు. ఈ దెబ్బే పట్టణానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? దెబ్బలు తగిలి అనుకోండి, ఎలా ఉంటుంది? ఒళ్ళంతా ఈ తలంతా పగిలిపోయింది, తలంతా కట్లు కట్టుంటారు, మొహం అంతా ప్యాచర్లు వేస్తుంటారు, చేతులన్నీ కట్లు కట్టుంటారు, ఒళ్ళంతా డ్యామేజ్, అంతా బట్టలు కట్టేసి తుట్టిసి ఆ ఆకుపసలు పోసారో మరి అక్కడ ఏం పెట్టారో కానీ ఆ రాత్రి అంతా గాయాల కడతమే సరిపోయి ఉంటుంది వాళ్ళకి. అంత బాధపడుతున్న మూడుగుతూ బాధపడుతున్నటువంటి ఆ సమయంలో కూడా లేచి మళ్ళా ఆ ఊరు వెళ్దాం పదండి. ఎలా ఉంటుందని చూసే వాళ్ళకి అసలు నువ్వు మనిషివేనయ్యా, నిన్న భయంకరంగా కొట్టారు కదా, తిట్టారు కదా, చచ్చావని వదిలేశారు కదా, ఈసారి పోతే గొంతు మీద కాలేసి తొక్కి చంపేస్తారేమో, ఇంకా సువార్త ఎందుకు, దేవుడు ఎందుకు, వదిలేరాదా అని ఉండొచ్చు. అటువంటి స్థితిలో ఉండొచ్చు, ఆ బాధలో ఉండున్నాడేమో. కానీ అయినా కూడా అసలు ఓపిక ఎక్కడొచ్చిందో, ఆ ఆలోచన ఎక్కడొచ్చిందో, శరీరం అంతా నిన్న పొద్దున్న దెబ్బ తగిలితే రేపు పొద్దున కల్లా తగ్గిపోద్దండి. శరీరం అంతా పచ్చిగాయాలే కదండి, కదిలిస్తే రక్తం కారుతుంటుంది. ఏమాత్రం కదిలినా, తలలో ఏమాత్రం ఏ పాటు కదిలినా భాగాలన్నీ రక్తం కారుతూ ఉంటుంటుంది. ఆ రక్తం కారుతున్నా, బాధ పడుతున్నా, ఆ శ్రమలు అనుభవిస్తున్నా మరలా ఊరు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఏం చెప్పాలండి ఆయన? యేసుప్రభుని నమ్మండి, మీ పిల్లలు పడతారు, యేసుప్రభుని నమ్మండి, మీరు స్వస్థపడతారు, యేసుప్రభుని నమ్మండి, మీ దేవుడు గొప్ప గొప్ప మేలు చేస్తాడని చెబుతున్నాడా? అలా చెప్పి మార్చడానికి ఏమైనా వెళ్ళాడా? పోనీ ఆయన చెప్పడానికి వెళ్ళాడు అనుకోండి, ఏమంటారండి? అసలు నువ్వే నీ పరిస్థితి దేవుణ్ణి నమ్మాక నిన్నే చిత్రవేదనలు చేసి కొట్టారు, నిన్నే భయంకరంగా కొట్టి కొట్టి చంపుతుంటే నీకే దిక్కు లేదు, నీకే బాగుపడే అవకాశం దొరకలేదు, నీకే ఈ మేలు లేదు, మాకేం మేలు చేస్తాం అని అంటారు అందరూ. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా రక్తం కారుతున్న గాయాలన్నిటి కట్టుకొని ఆ బాధల్లో నడవలేక, నిలబడలేక, ఓపిక లేక, ఏమండి ఏ పార్ట్ కదిలిచ్చినా ఆ పార్ట్ కదండి. ఈ దవడంతా పగిలిపోయింది అనుకో, నోరు తెలిసి ఏం మాట చెప్పడం, ఏం మాట్లాడగలడం? నోరు తెలిసి మాట్లాడాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అంత కష్టంలో కూడా, అంత బాధలో కూడా, అన్ని ఇబ్బందుల్లో కూడా వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడంటండి పక్క ఊరికి. వెళ్ళి చూడండి ఏమంటున్నాడు, వారా పట్టణంలో సువార్త ప్రకటించి. ఏమంటే ఈయనకి దెబ్బలు తగిలి కట్లు కట్టుకొని రక్తం కారుతున్న టైంలో ఈయన వాక్యం విని ఎవరైనా మారేవాళ్ళు ఉంటారా? అసలు వింటే అట్లా ఉంటుందండి. ఈయన వాక్యం విని మారాలంటే ఎలా ఉండాలి? ఏంటండి, నీకే నిన్ను కాపాడతానికి దేవుడు రాలేదు, నిన్నే కాపాడతానికి దేవుడు వచ్చి మేలు చేయలేదు, నిన్నే ఎంత భయంకరంగా కొడితే నీ మాటలని మేము మారాలా? సంఘంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటుంటుంటారు సేవకుడిగా. ఎవరెవరికి ఇప్పుడు మనిషిని చూడగానే ఆ మనిషి కుటుంబంలో ఏ ప్రాబ్లం ఉందో మాకు తెలిసిపోతుంది. ఎందుకు? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్తుంటారు, మనం చెప్పకుండా వాళ్ళ కోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి మా బాధలు కూడా మీకే చెప్పాలంటే ఎలా ఉంటుంది? ఇద్దరం దొంది అనిపిస్తుంది. కానీ మాకెన్ని కష్టాలున్నా, మాకెన్ని బాధలున్నా సువార్త ప్రకటించేవాడు ఎవరో చెప్పుకుంటాం, మనం దేవుడికి చెప్తుంటాం. మీరందరూ మాకు చెప్తున్నప్పుడు, మీ బాధలన్నిటిని విని వాడి గురించి దేవుడికి మొరపెడుతున్నప్పుడు, మాకున్న ఇబ్బందులు కష్టాలన్నీ దేవుడికి చెప్తూ ప్రకటిస్తూ ఉంటే అది ఒక వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు గారే ఆల్రెడీ కష్టాల్లో ఉండి, పౌలు గారే
ఇబ్బందులు పడి పౌలే శరీరం అంతా గాయాలైపోయి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడిని నమ్మండి, దేవుడిని గణపరచండి, దేవుడి కొరకు త్యాగం చేయండి నేను చెబుతుంటే స్వస్థతల గురించి, రోగాల గురించి, నొప్పుల గురించి సువార్త ప్రకటించలేదండి ఆయన. ఏ బోధ చేశాడు తెలుసా? పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన బోధ చేశాడండి పౌలు. ఆ శరీరం అంతా గాయాలైపోయి బాధపడుతున్నా పరలోక సంబంధమైన దేవుని కోసం ప్రయాసపడండి, హతసాక్షులైనా పర్లేదు, మీ దేహాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, మీ దేహములు నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళాలంటే క్రీస్తుని అంగీకరించడని ఆ బాధల్లో నుంచి కూడా చెప్తుంటే, ఇన్ని బాధలను అనుభవిస్తున్నటువంటి ఈ వ్యక్తిని చూసి ఆ ఊళ్ళో ఎంతమంది అంటండి అనేకులు విశ్వాసం ఉంచారంటండి. ఎవరిని చూసి? పౌలుని చూసి. చూడండి మాట ఎంత బాగుందో. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను, అందులో ఎవరున్నారు? ఈ గాయి కూడా ఉన్నట్టు. ఎందుకంటే ఆ ఊరు వ్యక్తే కదండి. బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి, అవమానాల నుంచి, నిందల్లో నుంచి బాధలు పడుతుంటే ఆ బాధలు అనుభవించినటువంటి వాళ్ళతో కిందకు అన్నాడు చూడండి, అలాంటి వాళ్ళతో శిష్యులుగా తయారు చేసి శిష్యుల మనసులను దృఢపరచి ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు తెలుసండి? దృఢంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. తెలంగాణ రావడం కోసం సాయుధ పోరాటం చేశారు, మనందరూ తెలుసు. 2012లో తెలంగాణ ఇచ్చారు. అంతకుముందు ఎంతమంది ఏం చేశారు? ఎన్ని సభలు పెట్టారు, ఎన్ని మీటింగ్లు చెప్పారు. కొట్టినా సరే, తిట్టినా సరే, గాయాలు చేసినా సరే, మనం అందరం ఒళ్ళంతా పచ్చలుగా కొట్టినా సరే మన తెలంగాణ మనం సాధించుకున్నాం అని పోరాటం చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించినప్పుడు ఇండియా కోసం, మన దేశ స్వాతంత్ర్యం కోసం ఏం చేశారని అప్పట్లో వాళ్ళు గాయాలైనా పర్లేదు, కొట్టినా సరే, తుపాకీతో కాల్చినా సరే వందే మాత్రం అని నినాదం చేద్దామని, ఇంక్విలాబ్ జిందాబాద్ అని రకరకాల శోధనలతో, రకరకాల స్లోగన్లతో ప్రయాసపడి చేశారు. ఇక్కడ పౌలు బోధిస్తుంది ఎవరి కోసం? పరలోకం కోసం. పరలోక ప్రయాణం కోసం మీరు ప్రయాసపడండి. రక్తం కారినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని కొరకు నిలబడండి అని ఆయన బోధ చేస్తుంటే వీళ్ళ శరీరాలను ఉప్పొంగి మేము కూడా దేవుడి కోసం స్థిరపడతామని అనేకులు శిష్యులుగా రక్షించబడ్డారంటండి, బాప్తిసం పొందారంటండి. అందుకనే ఆ శిష్యులుగా చేరిన వారి హృదయాలను ఏమన్నాడు? అనేక మంది శిష్యులను మనసులను బాధల గురించి లెక్కించుకోమండి. ఇదిగో నా శరీరం నిండా గాయాలే, నా ఒళ్ళంతా గాయాలే, నా తలంతా రక్తం కారిపోతుంది, శరీరం అంతా పచ్చిపుండు అయిపోయింది, అయినా సరే ప్రభు కోసం బ్రతుకుదాం, అయినా శ్వాస ఉన్నంత వరకు దేవుడి కోసమే అని ప్రకటిస్తుంటే ఆయన చూసి అనేకులు విశ్వాసం ఉంచారంటండి. అంతేకాక శిష్యుల మనసులను దృఢపరిచి ఏమన్నాడు తెలుసండి? దేవుణ్ణి నమ్మితే అనేక సుఖాలను అనుభవించాలి, అనేక మేలులు పొందుతామని అనకుండా అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకం చేరాలి బోధిస్తున్నాడని. ఎంత బోధ అంటే, ఆ బోధ అంటే ఎలా ఉంది? పరలోక సంబంధమైన వాటి మీదే బోధ, ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టి మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన బోధ అసలు చేయలేదండి. యేసుప్రభు బోధ ఎలా ఉందండి? ఆయన బోధించాడు, 3 రోజులు ప్రకటించాడు. 3 రోజులు కొండ మీద ప్రకటిస్తున్నా వింటానే ఉండాలంటే దేని గురించి చెప్పాడు తెలుసా? కేవలం శరీర అవసరాల గురించి చెప్పలా, కేవలం శరీర సంబంధమైన బోధ చేయలే ఆయన, వార సంబంధమైన బోధ చేశాడు. మీరందరూ శరీరం గురించి ఆశించకండి, శరీరం ఉన్నంతకాలం ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని కనుక ఆశించారని నరకానికి వెళ్ళిపోతారు. పరసంబంధమైన బోధ చేద్దామని చెప్పేసి పరసంబంధమైన విషయాలు బోధిస్తూ అనేక విషయాల్లో మనుషులను బలపరిచాడండి యేసుప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు కదండి, నీతి నిమిత్తం అంటే పరలోక రాజ్యం నిమిత్తం హింసించబడు వారందరూ ధన్యులు. మీకు పరలోకం రావాలంటే, మీకు పరలోకం పోవాలంటే హింసలు, బాధలు, అవమానాలు భరించండి. మీ శరీరం మీకు అనుకూలంగా లేదా? పాత నిబంధనలు అంతా ఎలా ఉంటుంది? దేహం కోసం దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇసాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారో అనుకుంటారేమో. కానీ మీ దేహం నరకంలో పడకుండా ఉండాలంటే నిన్ను కన్ను అభ్యంతరపరిచిందా? అసలు కన్ను పీకే. ఎవరు చెప్పింది మాట? యేసుప్రభు అంటే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు చూడండి, యేసుక్రీస్తు వారు బోధే పౌలు గారు కూడా చెబుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే అవసరమైతే దాన్ని పీకి నీ ఎదురు నుంచి పారేయి. నీ దేహం అంతా నరకంలో పడే కన్నా నీ
అవయవాల్లో ఒకటైనా నశించిపోవటం నీకు మేలు కదా, ప్రయోజనం కదా అంటున్నాడు. ఆ అవయవం వల్ల నరకం ఎందుకు వెళ్ళాలి? ఆ కాలు వల్ల నరకం ఎందుకు వెళ్ళాలి? ఆ చెయ్యి వల్ల నరకం వెళ్ళాలి? అసలు కుడి చెయ్యి నరికి, ఎడం చెయ్యి నరికి, కుడి కన్ను పీకి. ఏం చెప్పాడండి యేసు ప్రభు బోధలో? ఆత్మలకు సంబంధించినటువంటి బోధ చేశాడు, ఆత్మలు రక్షించుకునే బోధ చేశాడు, సత్య సంబంధమైన బోధ చేశాడు. అవసరాల నిమిత్తం బోధ చేయాల. మన సంఘం అందుకే నిండటం. ఎంతమంది వచ్చినా మనం ఇంతే, 100 మంది ఇంతే, 100 మంది లోపే. బయట సంఘాలు ఎలా ఉంటాయి? కిరిసిపోతుంటారు. ఉదయం చాలట్లేదు, మధ్యాహ్నం చాలట్లేదు, ఇంకా ఆఫ్టర్నూన్ చాలట్లేదు, మరలా సాయంత్రం చాలట్లేదు, 4 ఆరాధనలు అంటారు. దేని గురించిన బోధ? కేవలం శరీర సంబంధమైన బోధ నిమిత్తం. కానీ పౌలు గారు అన్ని బాధలు పడుతూ కూడా ఏం చెప్తున్నారు తెలుసా? ఆత్మ సంబంధమైన బోధ చేసుకొచ్చి వాళ్ళ హృదయాలను దృఢపరిచాడంటండి. కష్టాలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, మీరు నిలబడండి. ఈ బాధల్లోంచి మీరు నిలబడాలి, ఈ కష్టాల్లోంచి మీరు నిలబడాలి. ఈ బాధలని మీరు అనుకోకండి, ఇది నిలబడండి. చూడండి, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి, పౌలు గారిని ఒకసారి తీసుకెళ్ళి చెరసాల్లో వేశారండి. చెరసాల్లో వేశారు కదా, అమ్మో మమ్మల్ని కొట్టారు కదా అని ఇంటికి పోదామని పోలేదండి అప్పటి నుంచి కూడా. అదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము చూడండి, 40 వచనం చూసినట్లయితే 16వ అధ్యాయం 40. ఏమండి, పౌలు గారిని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే ఆ చెరసాలలో నుంచి బయటకు వచ్చి ఎవరింటికి వెళ్ళారంటే, లూదియా అంటే ఎవరు? ఒకప్పుడు ఓదారంగ వస్త్రాలు అందించుకున్నామా, వాక్యాన్ని నమ్మింది, దేవుణ్ణి అంగీకరించింది, ఆ విశ్వాసరాలు ఇంటికి వెళ్ళింది. అక్కడ సహోదరులను చూచి ఈయన్ని ఆదరించాలా, ఆయనే ఇంకా ఆదరించాలా? ఈ మధ్యకాలంలో హీరో జైలుకి వెళ్ళి ఒక రోజు ఉన్నాడండి. చుట్టుపక్కల అందరూ బలగెత్తున్నారు, అయ్యో ఏమైపోయిందో అని ఆదరిద్దామని. అసలు ఈయన్ని ఆదరించడానికి వచ్చారు. ఈయనే వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చినాక ఏం చేశాడు? ఈయన పౌలు గారు ఏం చేశాడండి? ఈయనే బయటికి వెళ్ళి ఆదరించి బయలుదేరిపోయి ప్రజలందరినీ ఆదరించారు. ఎందుకు బాధపడతారు? మమ్మల్ని జైలు వేశారని బాధపడుతున్నారా? వద్దు. దేవుడి కోసం ఇలాంటి పడాలి, దేవుడి కోసం ఎన్నైనా అనుభవించాలి, దేవుడి కోసం ఎన్నైనా పడాలి, దేవుడి కోసం ఎంతైనా అనుభవించాలి, ఇవన్నీ చెబుతున్నాడండి. చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారు వీళ్ళంతా. ఏంటి మమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు ఏంటి? హాస్పిటల్లో ఉన్న పరామర్శించడానికి మనం వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళి ఏం చేస్తాం? అయ్యా పర్వాలేదు, జాగ్రత్త ఉండు, ఏం పర్లేదు, ఇవన్నీ జరుగుతుంటాయి, పడ్డావు కాబట్టి కాలు ఇరిగింది కాబట్టి 2 నెలలు ఓర్చుకో, ఎలాగోలా కట్టుకుంటుంది, రాడ్డు వేశారు కాబట్టి నిదానంగా తొందరగా సెట్ అయింది, పరిగెత్త మాకు, జాగ్రత్త నడువు అని జాగ్రత్తలు చెప్తుంటాం. అదే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చి మనకు జాగ్రత్తలు చెప్తున్నాడు, ఎలా ఉంటుంది? ఆశ్చర్యం వేస్తుంటాం. ఎందుకంటే ఇన్ని బాధల్లో నుంచి, ఇన్ని కష్టాల్లో నుంచి, ఇన్ని శ్రమల్లో నుంచి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆశ్చర్యం వేసిందంటండి వాళ్ళందరికీ. వాళ్ళందరినీ ఈయన ఏం చేశాడంట? ఆదరించి అంటాడు. ఈ ఆదరణ ఆయనకి ఎలా వస్తుంది? వాక్యం చెబుతున్న ఈయన బాధలు పడుతున్నాం కాదు, మీరు విశ్వాసం నుంచి బలహీనలు అవుతారేమో అని వాళ్ళని బలపరుస్తున్నాడు. మాకు వచ్చిన కష్టాలను చూసి, మాకు వచ్చిన ఇబ్బందులు చూసి, మాకు వచ్చినటువంటి శ్రమలను చూసి మీరు దిగజారిపోవద్దు, మీరు బలంగా ఉండండి, దృఢంగా ఉండండి అని స్థిరపరుస్తున్నాడు. బాపట్ల ప్రాంతంలో అప్పుడప్పుడు కొన్ని బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. అంటే మీరు అన్ని కథల పుస్తకాలు అనుకుంటారు, కథల పుస్తకాలు కాదు. కొంతమంది జీవితాల్లో, జీవిత చరిత్రలో కొన్ని పుస్తకాలు ఉంటాయి. కొన్ని దేవుని కొరకు వాళ్ళు ఎలా అంగీకరించారు, ఎలా దేవుని కొరకు శోధనలు, శ్రమలు అనుభవించారు, కొన్ని మనుషుల యొక్క జీవిత చరిత్ర చదువుతుంటే కొన్ని విషయాలు గుర్తుపడుతుంటాయి. బాపట్ల ప్రాంతంలో ఒక బ్రాహ్మణ కుటుంబం దేవుణ్ణి అంగీకరించలేదు, కానీ ఆమె కుమార్తెకి 1,00,000 మందిలో ఒక ఆమెకు వచ్చేటువంటి రోగం వచ్చిందంటండి. బ్రాహ్మణ కుటుంబంలో దాశరథి అనేటువంటి ఆయన పేరు, ఆయన కుమార్తె పేరు శ్రీదేవి. 1,00,000 మందిలో రాని రోగం ఆమెకు వచ్చింది. ఆమెకు వచ్చిన బాధకి కాళ్ళు చేతులు చచ్చుపడిపోయాయి. ఇంకా అవి బాగుపడవు, ఎన్ని మందులు వాడినా బాగుపడమంటాడు. కాళ్ళు చేతులు చచ్చుపడిపోయి బాధను అనుభవిస్తుంది. ఆమె వాక్యాన్ని విని దేవుణ్ణి అంగీకరించిందండి. దేవుణ్ణి అంగీకరించిందని వాళ్ళ తండ్రి, ఇవేంటమ్మా, మన దేవుళ్ళు ఎంతోమంది ఉంటే ఈ యేసు ప్రభువు అంటే ఆయనే దేవుడు, ఆయన నమ్మాను, మరి ఆయన నమ్మావు నువ్వు బాగుపడతలేదు కదా, ఆయన నమ్మావు నువ్వు స్వస్థపడతలేదు కదా, ఆయన నమ్మావు నీకు మేలేం చేస్తాడంటే, మేలు కాదు దేవుణ్ణి నమ్మాలని ఆ వాక్యం ఉంది. టీవీలో ఆ వాక్యం పెట్టుకుంటే ఒక దైవజనుడు చెప్తున్న వాక్యం ఉంది. ఆ దైవజనుడు ఆ బాపట్ల ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి నన్ను తీసుకెళ్ళండి అంటే, వద్దమ్మ నువ్వు రాలేవు, నీ కాళ్ళు చేతులు చచ్చిపడ్డాయి కదా అని ఈ అమ్మాయి నాన్నగారే ఆ పిల్ల మీద ఉన్న ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మేము బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినాను, మా అమ్మాయి ఏమో మరి ఇలాంటి భయంకరమైన రోగంలో ఉంది,
మీరు ఏదైనా దయదలిసి మా ఇంటికి రాగలరా అని అడిగాడు. ఈయనేమో 4 రోజులు మీటింగ్ ఉందండి, ఉదయం ఉంది, మధ్యాహ్నం ఉంది, సాయంత్రం ఉంది, నేను బిజీగా ఉన్నాను, అవకాశం ఉంటే రాగలను, లేకపోతే పాపని అక్కడ తీసుకురండి అన్నాడు అంట. ఈయన 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 4వ రోజు కూడా ఈయన వచ్చేటట్టు లేడు, ఆ పరిస్థితి ఏమో దారుణంగా ఉందని ఇక ఆ అమ్మాయిని అంబులెన్స్ ఎక్కించుకొని ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మరి మా అమ్మాయి కోసం ప్రార్థన చేయాలన్నట్టు. ఈయన చెప్పే ప్రసంగాలన్నింటి వాక్యాలన్నీ విని ఆ అమ్మాయి మారుమనసు పొంది రక్షించబడింది. ఈయన అమ్మ నీ పరిస్థితి ఎలా ఉందని ప్రార్థన చేస్తానంటే ఈ అమ్మాయి అంటుందంట, అయ్యారు నేను నమ్మాను, మీ వాక్యం విని బాప్తిసం పొందాను, దేవుని నమ్మాను, నా గురించి మీరు ప్రయాసినంత అవసరం లేదు, మా నాన్న దేవుణ్ణి నమ్మలేదు, ఆయన మారు మనసు పొందినట్టుగా ప్రార్థన చేయండి అందంట. ఇదేంటమ్మా నువ్వు ఎలా అంటున్నావు అంటే, నేను చచ్చిపోతే ఈ క్షణంలో పరలోకానికి వెళ్ళిపోతాను, నాకు ఆ ధైర్యం ఉంది, దేవుణ్ణి నమ్మాను, మా నాన్న దేవుణ్ణి నమ్మలా, కులాలని మతాలని వర్గాలని ఏది పెట్టుకొని కూర్చున్నాడు, ఆయన మారు మనసు పొందాలి, ఆయన రక్షించబడాలి, ఆయన కోసం మీరు ప్రార్థన చేస్తారా చేయరా అని అడిగిందంట. సరేనని దేవుని చిత్తమని ఆమె కోసం, ఆ కుటుంబం కోసం, వాళ్ళ తండ్రి గారి కోసం ప్రార్థన చేసిన దైవజనుడు వెళ్ళిపోయాడు. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అదే పట్టణానికి ఆయన వాక్యం చెప్పడానికి వస్తే ఆమె గుర్తుకొచ్చి ఆమె దర్శిద్దామని ఆమె ఇంటికి వెళ్ళాడు అంటాడు. తప్పనిసరిగా ఈసారి వెళ్దామని ఇంటికి వెళ్ళి, అమ్మా శ్రీదేవి ఎక్కడున్నావు అని అడిగితే నేను బాగానే ఉన్నాను. ఆమె అప్పటికి ఆ రోగం ఇంకా ఎక్కువైపోయి అప్పటిదాకా స్ట్రెచ్చర్ మీద మంచం మీద స్టడీగా పడుకుని ఆమె ముడగలు తీసుకొని పడుకుందంటండి, కాళ్ళు చేతులు. ఈయన దైవజనుడు వచ్చాడని చూడగానే ఎక్కలేని ఓపిక కూడగట్టుకుని ఎట్టొకటి లేచి కూర్చొని, అయ్యగారు మీరు నేను చాలా అదృష్టవంతురాలని, దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు అని అందంట. ఏం మేలు చేశాడమ్మా అంటే, మా నాన్నగారు బాప్తిజం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు, మా నాన్న ధన్యుడు అయిపోయాడు అని అన్నాడు. ఏడు మీ నాన్న అంటే 2 నెలలు అయిందని చచ్చిపోయాడు. మీ నాన్న చచ్చిపోతే మళ్ళా మేలేంటమ్మా అంటే, నిజమయ్యారు 2 నెలలు బాప్తిజం తీసుకున్న 2 నెలలకి 3వ నెల వచ్చిందనే పడి చనిపోయాడు. అప్పటికి ఎందుకు చచ్చిపోయాడంటే, నా కోసం సేవ చేసి రాత్రం పగల్లో నిద్ర లేక ఏడ్చి కన్నీళ్ళు గారుస్తుంటే ఆయనకి బీపీ షుగర్ ఇవన్నీ వచ్చేసినాయి. ఆయన బాధ నేను చూడలేక, దేవా బాగు చేస్తే నన్ను బాగు చేయి, లేకపోతే మా నాన్నగారు బాధలోంచి ఆయన విముదులు దయచేసి ఆయన తీసుకెళ్ళినా పర్లేదని ఆయన చూడలేక నేను బాగా ప్రార్థన చేశాను. నా ప్రార్థన విని మా నాన్నగారికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు. నాకు చాలా సంతోషం ఉంది అయ్యారు, మా నాన్నగారు పరలోకానికి వెళ్ళిపోతాడు అన్న ధైర్యం ఉంది నాకు అని అన్నట్టు. ఆమె పరిస్థితిని, ఆ సిచ్యువేషన్ చూసి ఈ దైవజనుడు కన్నీళ్ళు ఆగలేదంటండి. ఇదేంటి అసలు ఏమ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే, మా నాన్న రక్షించబడ్డాడు, మా నాన్న పరలోకం వెళ్ళాడు, మా నాన్న దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోతాడని ఆనందం వ్యక్తం చేస్తుందని ఆశ్చర్యపోయి ప్రార్థన చేసి వచ్చేసాడు. ఒకానొక దినాన ఈ దైవజనుడే పశ్చిమ గోదావరి జిల్లా ప్రార్థనకని వెళ్తే అక్కడ ఒక ఆయన నిలబడి, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వాక్యం చెప్పడానికి నిలబడి ఆయన అంటున్నాడంట, అయ్యారు మీ వాక్యం విని నన్ను ఆత్మీయంగా బలపరిచినటువంటి ఆత్మీయురాలు మా విశ్వాసరాలు తల్లిగారిని బలపరిచిన తల్లిగారిని ఆమె వాక్యం నేను రక్షించబడ్డాను, మీ గురించి ఆమె నాకు సాక్ష్యం చెప్పింది, సంతోషం చెప్పింది, మీలాంటి వాళ్ళ మధ్యలో నేను కనపడతాం, నా వాక్యం చెప్పడం సంతోషంగా ఉందని చెప్పేసి ఆయన ఆనందపడుతుంటే, అసలు నువ్వెవరవి, నిన్ను కన్నా ఆత్మీయురాలు ఎవరు, నన్ను వెంబడించిన ఆమె ఎవరు అని ఆశ్చర్యపోయాడు అంటండి. ఆశ్చర్యపోతే ఆయన అన్నాడంటే, పలానా బాపట్ల ప్రాంతంలో శ్రీదేవి అనే ఆమె నన్ను మార్చింది. ఆమె నిన్ను మార్చడానికి ఆమె కాళ్ళు చేతులు పడిపోయినాయి కానీ ఆయన ఆమె ఎలా వాక్యం చెప్పింది, ఆమె దగ్గర నువ్వు ఎలా అయినావు, ఆమె దగ్గర నువ్వు ఎలా రక్షించబడ్డావు అని అంటే ఆమె గురించి ఈయన చెప్పాడంటండి. వాళ్ళ నాన్నగారు చనిపోయాడంటండి, చచ్చిపోయేటప్పుడు ఆమె కోసం కొంత డబ్బుని బ్యాంకులో వేసాడంట. ఆ డబ్బు వారానికి కొంచెం తెచ్చుకొని ఒక రిక్షా ఆయనకి కొంత డబ్బులు ఇచ్చి ఆ రిక్షా మీద వెళ్ళి వారంలో ఒక రోజు హాస్పిటల్ దగ్గర, జనరల్ హాస్పిటల్ దగ్గర, వారంలో ఒక రోజు మార్కెట్ దగ్గర, వారంలో ఒక రోజు కాలేజీ దగ్గర దుప్పట పరుచుకొని అక్కడ పడుకొని వాక్యం చెప్పేదంట. దుప్పట పరుచుకొని పడుకొని ఒక మైకు ఆ రిక్షా మీద పెట్టుకొని వాక్యం చెప్పేదంట. ఆ పరిస్థితి ఎలా ఉంది, కాళ్ళు చేతులు పనిచేయవు, పడిపోయింది, మూలుగుతుంది, ఏలబడిపోతుంది. ఆ వయసులో ఆ సిచ్యువేషన్ కూడా నోరుంది కదా, నేను ఎందుకు మాట్లాడకూడదని నోటితో ఆ వాక్యం చెప్తూ ఆ ప్రసంగాలు చెప్తుంటే వాళ్ళందరూ చాలా మంది, కొంతమంది అడుక్కోవడానికి చెప్తున్నారని కొన్ని కానుకలు కూడా వేసేవాళ్ళంట. కానీ ఆ వాక్యం విని 800 మంది బాప్తిసం పొందారంట, 23 మంది సేవకులయ్యారంట. ఏ సిచ్యువేషన్లో చెప్పింది, ఏ పరిస్థితుల్లోంచి వాక్యం చెప్పింది, అందులో నేను ఒక సేవకుండండి అని ఆయన చెప్పాడంటే ఆయనకి ఆశ్చర్యం వేసిందంటే, నిజంగా ఇలాంటి సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారా, ఇలా కూడా దేవుణ్ణి ప్రకటించే వాళ్ళు ఉన్నారా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెనే స్వస్థపరచని దేవుడు నన్ను స్వస్థపరచాడు కాదు, ఆత్మను బలపరిచే వాక్యం చెప్పిందంట.
మనం ఏ కాడికి శరీర సంబంధమైన రోగాలు, ముక్కున్నంత వరకు జలుబు ఉంటుంది, శరీరం ఉన్నంత వరకు కష్టాలు ఉంటాయి, కుటుంబం ఉన్నంత వరకు బాధలు, కష్టాలు, శ్రమలు ఉంటానే ఉంటాయి. కానీ ఆత్మను వెలిగించే శక్తి కలిగిన వాక్యం చెప్పినప్పుడు ఆ మాటలు వారిని ఆకర్షించుకొని అంటుంది. నిజంగా అండి, పౌలు గారు ఇన్ని బాధలు పడుతూ, ఇన్ని శ్రమలు అనుభవిస్తూ, ఎంతగా కొడతన్నా, చెరసాల్లో వేస్తున్నా, శరీరం అంతా చచ్చిపోయినట్టుగా, మరి దేహం అంతా రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని ఈడ్చుకెళ్ళి వదిలేసిన సువార్త కోసం వదిలిపెట్టకుండా తిరుగుతున్నాడంటే, అంతేకాదు ఆయన్ని ఆదరించాల్సింది పోయి ఈయనే వాళ్ళని ఆదరిస్తున్నాడంటే ఎంత ఆత్మస్థిరంగా ఉన్నాడు చూడండి. ఇంకో మాట చూసినట్లయితే గొప్ప విషయం అండి. ఇక్కడ అంటున్నాడు, దశలోని రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, చాలా మంచి మాట అండి. దశలోని రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట అంటే, కాబట్టి ఇక సహింపజాలక ఎదెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి, దశలోని సంఘానికి రాస్తూ పత్రికలో విషయంలో మాట్లాడతాడు. ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును. ఏమండి, మన ఈ మధ్యకాలంలో ఏదో మణిపాల్ రాష్ట్రమా ఏదన్నా మణిపూర్ ప్రాంతంలో ఎంత హింసించారు క్రైస్తవుని, భయంకరంగా కొట్టారు, చిత్రవద చేశారు, తగలబెట్టారు, చర్చిలన్నీ రాళ్ళగొట్టారు. ఆదివారం వచ్చిందంటే మనం ఏం చేస్తామండి, వర్షం పడతామంటే ఆరాధన ఎగ్గొట్టేస్తాం, బంధువులు వచ్చారంటే ఆరాధన ఎగ్గొట్టేస్తాం, ఏదైనా చిన్న ఫంక్షన్ ఉందంటే చుట్టాలు వెళ్ళకపోతే ఎట్టాగా వాళ్ళు ఏమనుకుంటారు అని ఆ పెళ్లిళ్ళ ఫంక్షన్ల కోసం ఆరాధన ఎగ్గొట్టుకుని వెళ్ళిపోతాం. వాళ్ళు అక్కడ చర్చీలు పడేసిన, వరదలు వచ్చిన, నేలల్లో నుంచొని ఆరాధన చేశారని మీరు ఫోటోలు చూసుంటారు లేదో, చూశారు కదా. ఎంత స్థిరమైన మనసు లేకపోతే, ఎంత హృదయంలో బలంగా లేకపోతే వాళ్ళు అంత స్థిరంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఈ సంఘాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఇక సహింపజాలక ఎదెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మీకు వచ్చిన శ్రమలను, కష్టాలు చూసి మీరు ఎలా ఉన్నాలో పలకరించాలని నేను సహోదరుడైన తిమోతిని మీ వద్దకు పంపించాను. అయితే మేము మీ వద్ద ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే పౌలు గారు, మేము గనక మీ దగ్గరికి వచ్చి మేము గనక మీ వాక్యం చెప్తే, మా మాటలు గనక మీరు విన్నారంటే, వింటే ఏమవుతుంది అంటున్నాడండి, మనము శ్రమను అనుభవించవలసిన ఉన్నదని మీతో ముందుగా చెప్పితే కదా. ఏం చెప్పాడంటే బోధలో మేలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టేస్తాం, గొప్ప వాళ్ళం అయిపోతాం అని చెప్పలేదు. మీకు కష్టాలు, శ్రమలు, నిందలు ఈ భూమి మీద దేవుణ్ణి నమ్మితే ఇవి వస్తాయని ముందుగానే మేము చెప్పితేం కదా. అలాగే జరిగింది. ఇది మీకు కూడా మేము ప్రకటించామన్న సంగతి తెలుసు. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని. అట్టి శ్రమలు అనుభవించడానికి, ఇలాంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు పడటానికే మనల్ని దేవుడు ఏం చేశాడంటండి, నియమించుకున్నాడని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేను ఇంకనూ సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అని, దయ్యం వచ్చి మిమ్మల్ని మోసం చేసి, అపవిత్రాత్మ వచ్చి మిమ్మల్ని బలహీనపరిచి దేవుడికి దూరం చేసిద్దేమోనని, మా ప్రయాస వ్యర్థమైపోనేమో అని, నేను ఎంతకాలం చెప్పిన వాక్యం ఈ కష్టాల నుంచి మీరు దూరం అయిపోతారేమోనని, ఈ శ్రమలను చూసి, ఇబ్బందులు చూసి, ఆటంకాలు చూసి మీరు దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోతారేమోనని, మీ విశ్వాసము తెలుసుకొనవలనని, అసలు మీరు ఎలా ఉన్నారో చూడమని, స్థిరంగా ఉన్నారో లేదో చూడమని మీకోసం ఎవరిని పంపాను, తిమోతిని పంపాను. అయినను ఎంత మంచి మాట అన్నాడు చూడండి, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, మీ దగ్గరకు వచ్చిన విషయాలను చూసి మరలా విని తెలుసుకొని మా యొద్దకు వచ్చి ఏమన్నాడు, మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని. ఇన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అయ్యా పౌలు గారు బాగున్నారా, ఆయన సేవలో బాగున్నాడా, బలంగా ఉన్నాడా, సువార్తలో సేవలో ఆత్మీయంగా బలపడుతున్నాడా, కష్టాల్లో అయినా నష్టాల్లో అయినా ఆయన అలాగే ఉన్నాడా, స్థిరంగా ఉన్నాడు. వీళ్ళు ఇన్ని బాధల్లో ఉండి కూడా ఎవరి గురించి జరుగుతారంటే పౌలు గారి యోగక్షేమాలు,
శ్రమలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, అయినా నిలబడ్డారంటండి. నిలబడి క్షేమ సమాచారాలు అడుగుతూ ఏమన్నారండి? మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు. ఎన్ని బాధలు వచ్చినా ప్రభువును వదలకుండా మీరున్నారన్న సంగతి తిమోతి మాకు చెప్పాడు. నేను చాలా ఆనందపడుతున్నాను. ఏమన్నా మన సంఘంలో ఏమన్నా ఒక మాట సేవకుడు ఏమన్నా అన్నాడు అనుకోండి, ఇంకంతే. ఏడుంటుందో కానీ దాక్కుంటుందో ఏమన్నా దెయ్యం బయటకు వచ్చి విజృంభిస్తారండి. మనం నేనంటే ఏమనుకున్నావు, మేమంటే ఏమనుకున్నావు, మేము నా చరిత్ర ఏమనుకున్నావు, అసలు నా గత చరిత్ర ఏమనుకున్నావు అని చెప్తారు. పూర్వ చరిత్రలోకి వెళ్ళిపోతాం మనం. ఏమన్నా ఒక మాట అంటే మీలో ఏమన్నాడు? ఇంకా ఎవరున్నారు? ఇంకా సాతాను ఆడో గూడు కట్టుకొని ఉన్నాడు. వాడు బయటికి రాలా, ఆడు పూర్తి పోవాలా బయటికి. నన్ను అంటాడా, మమ్మల్ని అంటాడా, అసలు నా గురించే చెప్పాడు అనుకుంటా ఇలా వాక్యం. నా కోసమే ఎత్తుకున్నాడు అనుకుంటా, నా కోసమే నీ కావాలని చెప్పాడు అనుకుంటా అని ఎన్నుంటాయండి మనలో. నువ్వు ఎన్ని చెబుతావు అంటే నీలో ఏం లేదు? బలం లేదు, స్థిరత్వం లేదు, బలహీనముగా ఉన్నావు. బలమైనటువంటి విశ్వాసం ఇంకా నీలో లేదు. బుద్ధిగా దేవుళ్ళు ఇంకా మార్పు రాలేదు. కానీ వీళ్ళ గురించి మాట్లాడుతూ మీరు ఈ స్థిరమైన మనసులో ఉన్నారు కాబట్టి మేము బతికినట్టే అన్నాడు అని. కిందకి ఎంత మంచి 8వ వచనం చూడండి, ఎంత మంచి మాట అన్నాడు పౌలు గారు. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితిరా. మీరు కనుక నిజంగా వాక్యం మన దగ్గర విన్నట్టయితే ఏమండి 128 లేఖనాల సదస్సు పెట్టాం మనం. 128 ఎందులో ఏ పాఠం మీరు పట్టుకున్నా కన్నాడు వచ్చేస్తారు కాదండి. ఏ పాఠం పట్టుకున్నా మనల్ని ఏం చేస్తాం? దేవుడి కోసం వచ్చేస్తాం, దేవుడి కోసం నిలబడతాం, దేవుడి కోసం ప్రయాసపడతాం. అలుగుళ్ళు, గొనుగుళ్ళు, సణుగుళ్ళు, సంశయాలు ఉంటాయా? ఆత్మను రక్షించుకుందామని ఆరాటం ఉంటుంది కానీ, ఒక ఆత్మలో ఎలా కాపాడదామని పోరాటం ఉంటుంది కానీ, ప్రయాసపడైనా, అవమానాలు పడినా, దెబ్బలు తినైనా, కష్టాలు పడినా దేవుడి కోసం చేద్దాం, ఇద్దాం, వెళ్దాం, పోదామని ఈ ఆరాటం ఉంటుంది. కానీ ఆయన అలా అన్నాడేంటి, ఈయన అలా అన్నాడండి, ఆయన ఎవరు చెప్పమన్నారు, ఇది ఎలా చెప్పమన్నాడు, అసలు డైవ్ అయిపోతుంటే ఇప్పుడు దాకా ఈ చెబుతున్నాడేంటి, అసలు డాడీ లైవ్ అయిపోతున్నా కూడా ఇంకా చెబుతున్నాడేంటి. మన మనసు అంతా దేవుడి వాక్యం మీద లేదు కానీ లోకంలో ఉన్న సందర్భాల మీదే మునిగిపోతుంది తప్ప ఎప్పుడండి మీ మారేది. కానీ ఈయన ఏమన్నాడు తెలుసా? వాక్యాన్ని విన్న మీలో ఈ స్థిరమైన మనస్తత్వం బలంగా నిలబడితే మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి మేము కూడా బతికినట్టే. అంటే మీలో ఆ స్థిరమైన విశ్వాసం స్థిరంగా ఉందంటే మేము చెప్పిన మాటలు మీలో ఉన్నాయంటే మేము బతికినట్టే. ఎంత గొప్ప మాట అండి. వాక్యాన్ని బ్రతికించారండి వీళ్ళు. కష్టాలు వచ్చినాయని మానేలా, శ్రమలు వచ్చినాయని మానేలా, దశలోనికి సంఘానికి వచ్చినటువంటి అవమానాల కష్టాలను చూసి దేవుడికి వ్యతిరేకంగా మారతారు అంటే మారకుండా స్థిరపడిపోయారు. మన సంతోష్ గారి దగ్గరికి వెళ్తే నేను అన్నాను, అన్నయ్య ఏంటి మన పరిస్థితులు అంటే, మనం ఏదో దేవుళ్ళలో ఉన్నాం కాబట్టి సరిపోయింది కానీ తమ్ముడు, లేకపోతే బలహీనలు అయితే ఈ పాటికి ఎప్పుడో దేవుడు వదిలేసి వెళ్ళిపోయి తమ్ముడు అన్నాడు. నిజంగా ఏంటంటే సేవకులకు వచ్చిన ఇబ్బందులైనా, కష్టాలైనా, శ్రమలైనా సంఘంలో అప్పుడప్పుడు ఒక బాధపడి నాకు బతకాలనిపించట్లేదన్నా, నేను అసలు ఉండాలనిపించట్లేదన్నా, నాకు ఈ మాట నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమొచ్చిందని? చిన్న అవకాశానిక, చిన్న మాటక, చిన్న ఇబ్బందిక నువ్వు చచ్చిపోదాం అనుకునే తీర్మానం తీసుకునేంత స్థాయికి వెళ్ళిపోతున్నావా? ఎంత బాధలో. మళ్ళీ అతనే అంటాడు, మీ కష్టాలన్నీ గుర్తు తెచ్చుకుంటే నాదొక మూల కూడా రాదనిపిస్తుందన్నా. మనకు వస్తాయి, ఇవి రాక తప్పదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడికి అది ఇష్టమైనప్పుడు ఇది పడితేనే మనం దేవుడిలో ఉంటాం అనుకుంటే అది తప్పదు. నిలబడాలి, స్థిరంగా ఉండాలి. ఈ స్థిరమైనటువంటి బలమైనటువంటి విశ్వాసము చేపట్టితేనే పరిచర్యని, పనిని స్థిరంగా నిలబెట్టారు. యేసుప్రభు పడిన శ్రమలో, నిందలు, పౌలును, శీలను, అలాగే ఉన్న భక్తులను, శిష్యులను ఎందుకు అంత అసాక్షులుగా మారిపోయారు తెలుసా? పర సంబంధంగా మనం స్థిరంగా ఉన్నామన్న వాక్యం ఎరిగారు. ఆత్మను బలపరుచుకున్నారు, శరీరం నిష్ప్రయోజనం అనుకున్నారు, శరీరాన్ని దెబ్బలకు, కష్టాలకు, ఇబ్బందులకు వదిలేశారు. ఎన్నన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, ప్రభు గురించి ప్రకటించాల్సిందే, క్రీస్తు గురించి బోధ మేము చేయాల్సిందే. మమ్మల్ని అవమానపరిచినా సరే తలకిందులుగా సిలువ వేశారు, రంపాలతో కోసారు, ఇంకేం చేశారండి? తలను నరికేశారు. రిఫరెన్స్ చెప్పమ్మా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం చదవండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి యేసు నామమును గురించి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని కొట్టి, హింసించి, బాధలు పెట్టి మీరు యేసు పేరు చెప్పారా చంపేస్తామని బెదిరించి పంపించారు. మళ్ళా బయటకు వచ్చి మామూలే ఆ నామము కొరకు
ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను మళ్ళా వెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళా ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానేశారండి. పరిచయం మళ్ళా బోధిస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తే చాలా ఉండలేదు. చాలు ఫ్రెండ్స్. హెబ్రీ పత్రిక చూద్దాం, బాగుంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36 వచనం చూడండి, ఎంత మంచి మాట ఉన్నాడు ఇక్కడ. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపలతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గాలతో చంపబడిరి. చూశారండి ఎంత భయంకరంగా. గొర్రె చర్మాలు కప్పుకొని మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, సొరంగాల్లోను, గృహలలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది, ఈ లోకంలో ఉండాల్సిన వాళ్ళు కాదు. వెళ్ళి పడ్డారండి. ఎన్ని హింసలు, ఎన్ని అవమానాలు. ఇదంతా ఏమున్నాయి? వాళ్ళ హృదయం అంతా నిండిపోయింది. పరలోకం వెళ్ళాలి, ప్రభుని చూడాలి. పర సంబంధమైన బోధ పెట్టుకున్నారు. మనసంతా ఎవరు నిండిపోయింది? పరలోకం, 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 పరలోకం. వెళ్ళిపోవాలి. పరలోకం వెళ్ళాలంటే సువార్త ప్రకటించాలి, ప్రయాసపడాలి, కష్టాలు, బాధలు, నిందలు, అవమానం భరించాలని తీర్మానం చేసేసుకున్నారండి. అంత బాధపడ్డారండి వాళ్ళు. అలా బాధపడి 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 సువార్త ప్రకటించి ప్రకటించి వారు దేవుడి కొరకు అంకితం అయిపోయారు. అలా చచ్చిపోయారు. ఎంత బాధలంటే, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని నిందలు పడ్డారు. చూడగా ముగించేసుకున్నాం. సమయం చాలు ఇప్పటికి రాసి. అది మొదటి దశలో రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఇక్కడ కూడా అంటున్నాడు. దశలో రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. వాళ్ళు పడుతున్న ప్రయాస, శ్రమలో నిందలు దేనికోసం అంట? దేవుని రాజ్యం నిమిత్తం. అందుకేనంటే కష్టాలైనా, శ్రమలైనా, నిందలైనా ఇటువంటి బోధ బోధించినా ఇంకా మీరు ఇక్కడ ఉన్నారంటే దీనికోసం మీరు స్థిరపడ్డారు కాబట్టి వచ్చారు. బయట వాళ్ళు అయితే దేవుని స్తోత్రాలు, హల్లెలూయా స్తోత్రాలు, దేవుడు మిమ్మల్ని దిగుతాడు, ఆకాశం విప్పజాలని దీవులని మీకు కుమ్మరిస్తాడు అనగానే ఆ కుమ్మరింపుల కోసం దేవాలయాల కోసం పావులాడి తలగట్టు 4 గంటలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆశీర్వాదం వస్తాయండి. ఆయన అన్నాడు అంటండి, 2000 రూపాయల నోట్లు పెట్టుకొని 10 కాగితాలు సంఘానికి వెళ్తే 2 కాస్త 10 కాస్త 20 అయిపోతున్నాయి అంటండి అన్నాడు. అంట అంత గొప్ప దీవులు అవుతున్నాయని జేబులో డబ్బులు, ఇంట్లో డబ్బులన్నీ జేబులో పెట్టుకుని వెళ్తాడంట. ఓ సేవకుడు అడిగాడంట, ఏందైనా ఈ డబ్బులన్నీ పెట్టుకుని వెళ్తామంటే, మా సేవకుడు ప్రార్థన చేస్తే అన్ని డబ్బులు అవుతాయి. మరి నీకు ఇప్పుడు డబ్బులు అయిందంటే, నాకు ఇంకా విశ్వాసం సాలలేదు అయ్యారు, ఇంకా స్థిరమైన విశ్వాసం వస్తే కానీ డబ్బులు అవ్వంట, అందుకే ఇంకా స్థిరపడాలని నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. లోక సంబంధమైన వాటి మీద ఎంత ప్రయాసపడ్డా ఈ లోకం ఉన్నంతకాలం తప్పదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి స్తుతించు, మహిమపరచు, దేవుని గురించి ప్రకటించు, చెప్పు, వెళ్ళు. ఇంత ప్రయాసపడ్డారండి పరలోకం కోసం. వీళ్ళంతా ఇంత పడినటువంటి ప్రయాస, ఇన్ని శ్రమలు కలుగుతున్నా దెర్బైలో ఉన్నటువంటి గాలిని నమ్మాడంటే, ఈ పౌలు గారు ఇన్ని కట్లు కట్టుకొని ఇంత రక్తం కారుతున్నా కూడా మారాడా? ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా కూడా వారిని చూసి మారారా? మారారండి. మరి ఇంకెప్పుడు మారుతావు నువ్వు? ఆ శ్రీదేవి అనే పాప కాళ్ళు చేతులు మరి కట్టుకో నిలబడలేక ఓచ చేయలా అయిపోయినా కూడా సువార్త ప్రకటించి అనేకులు మార్చిందంటే ఎట్లా భూమి మీద ఎంతమంది దేవుని కోసం త్యాగం చేసేవారు ఉన్నారో తెలుసా? కొన్ని కుటుంబాలు అయితే ప్రార్థన రానికపోతే ఏం చేస్తారో తెలుసా? టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని బైబిల్ చదువుకుంటారండి. కొంతమంది భక్తులు రాని ప్రార్థనకి, దేవుని మాట వినే ప్రార్థన చేస్తే కొడతారు, తిడతారని కొంతమంది ఆడవాళ్ళు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఆ సౌండ్లో బైబిల్ చదువుకుంటారు. సౌండ్ వినపడకుండా చెవుల్లో దూది పెట్టుకుంటారు. వాళ్ళు సౌండ్ ఎక్కువ పెట్టుకుంటారు, బైబిల్ చదువుకుంటారు, లేదా ప్రార్థన చేసుకుంటుంటారు. ఎన్ని ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు తెలుసా? పరిచర్యకి రానికుండా ఆటంకాలు పరిచే కుటుంబాల్లో దేవుని కొరకు నమ్మిన వాళ్ళు ఎంతమంది మారటానికి సిద్ధపడి దేవుని కోసం నిలబడే వాళ్ళు ఎన్ని బాధలు అనుభవించే వాళ్ళు ఉన్నారు తెలుసా? దేవుని కోసం ఏం పడుతున్నావు, ఏం అవమానం పడుతున్నావు, ఏ ఇబ్బంది పడుతున్నావు, ఏ కష్టాలు అనుభవిస్తున్నావు? ఎప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు? పరలోకం కోసం, దేవుని కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు?
ఆలోచించండి. ప్రయాసపడి పరలోకానికి వెళ్ళటం కోసం పౌలు గారు ఎన్ని బాధలు అనుభవించి సంఘాలకు లెటర్లు రాసి సువార్త పరిచయలు ఎన్ని అనుభవించాడో ఈ అనుభవాలను గమనించుకొని ఈ గాయం అనే వ్యక్తి ఆ కష్టాలు శ్రమలన్నీ చూసి కూడా దేవుణ్ణి నమ్మాడంటే మన చుట్టూ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తున్నా దేవుణ్ణి వదిలిపెట్టకూడదండి. మనం స్థిరమైన పునాది కలిగినటువంటి క్రీస్తునందు మనం మనసులను ఏం చేసుకోవాలి, దృఢపరుచుకొని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. జీవమైన మా తండ్రి, ఇంతమంది మాటల్లో తప్పుదమ్ములు దోషం ఉంటే క్షమించండి. సమయం చాలా అయిపోతున్నది. పిల్లలకు వాక్యాన్ని అందించాలని ఆతృతలు మరిన్ని సంగతులు మేము తెలుసుకునే అవకాశం దయచేసినందుకు వందనాలు. ప్రతి వారం మానక నీ మాటల్లో మధురమైన గొప్ప సంగతులను మేము విని నేర్చుకుని భద్రపరచబడి నీ కొరకు నమ్మకంగా కట్టబడుతూ నీ కొరకు నమ్మకంగా ముందుకు సాగే ధైర్యాన్ని, శక్తిని మేము పొందగలిగే శక్తిని మాకు ఇవ్వండి. నా తండ్రి, నా జీవితకాలంలో ఎప్పటికీ మిమ్మల్ని విడవక యువతన్ని కష్టములైన, శ్రమలైన, నిందలైన, అవమానాలైన మా ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోంచి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి మీ ఆత్మల రక్షణార్థమైన కుమారుల యొక్క బోధను అంగీకరించిన వారిని అనేకులకు చెప్పగలిగే సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని, మన మాటలను బట్టి మా హృదయాలు బలపరచమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ